శ్రీ లలితా పరమేశ్వరియే నమో నమః. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మరి కొన్ని రోజుల్లో అతి శక్తివంతమైన లలితా నవరాత్రులు వచ్చేస్తున్నాయండి. ఈరోజు వీడియోలో కలశము అలాగే అఖండ దీపము ఏ సమయంలో పెట్టుకోవాలి, ఈ 9 రోజులు తాలూకా తిథులు సమయాలు తెలుసుకుందామండి. అలాగే పూజా విధానము సులువైన పద్ధతిలో ఎలా చేసుకోవాలి, ఉద్వాసన ఎప్పుడు చెప్పుకోవాలి, ఈ ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందామండి. ముందుగా లలితా నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అయ్యాయి అంటే 30 మార్చ్ 2025 అండి. ఈరోజు ఉగాది పండగ శ్రీ విశ్వవసునామ సంవత్సరము శుక్లపక్షమి పాడ్యమి రోజు లలితా నవరాత్రులు మొదటి రోజు 30 మార్చ్ మొదలవుతుందండి. చక్కగా మన తెలుగువారి కొత్త సంవత్సరం పూట లలితా నవరాత్రి మొదలవుతుంది. మొదటి రోజు 30 మార్చ్ అండి, పాడ్యమి. ఈరోజు అమ్మవారిని శైలపుత్రిగా పూజించుకోవాలండి, లేదా లలితా త్రిపుర సుందరి అయినా. రెండవ రోజు 31 మార్చ్ అండి. ఈరోజు విద్య అలాగే తదియ, అంటే ఉదయం పూట విద్య ఉందండి, సాయంత్రం పూట తదియ ఉంది. అంటే ఒకే రోజులో 2 తిథులు వచ్చాయండి 31 మార్చ్. అందుకనే అమ్మవారిని ఉదయము విద్య తిథికి అమ్మవారిని బ్రహ్మచారిణిగాను, సాయంత్రము తదియ అండి అంటే 3వ రోజు తిథి చంద్రగంట. అంటే ఇలా అయినా కొందరు పూజించుకుంటారు, లేదంటే ఉదయం సాయంత్రం మనం చక్కగా లలితా త్రిపుర సుందరిని పూజించుకోవచ్చండి. ఒక్కటి గుర్తుంచుకోండి, నవరాత్రులు వచ్చినప్పుడు ఇంగ్లీష్ క్యాలెండర్లో 9 రోజులు వస్తాయండి. ఈ 9 రోజుల్లోనే మన తెలుగు వారి తిథులు 10 తిథులు, అంటే ఈ 9 రోజుల్లోనే పాడ్యమి నుంచి దశమి వరకు వచ్చేస్తాయండి. అందుకని ఒకే రోజు 2 తిథులు వస్తుంటాయి, ఉదయం సాయంత్రము. ఆ తిథుల ప్రకారము చక్కగా మనం పూజించుకుంటే చాలా మంచిది. నవరాత్రి అంటే 9 రాత్రుళ్ళు 10 పగళ్ళు కింద లెక్కొస్తుందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే నవరాత్రులు ఆచరిస్తున్నారో ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అండి, నియమము. మనం గుర్తుంచుకోవాలి. ఏదో 9 రోజులు 9 చేసేసాము అని కాకుండా 9 రోజుల్లో 10 తెలుగు తిథులు, అంటే 9 రోజుల్లో 10 అమ్మవార్లు వస్తారు అని సంకేతిస్తుంది. రోజు 1 ఏప్రిల్ 2025 అండి, చతుర్దశి తిథి వచ్చింది. ఈరోజు కూష్మాండగా లేదు అంటే లలితా త్రిపుర సుందరిగా మనం పూజించుకోవచ్చు. ఏ అమ్మవారైనా ఒక్కటేనండి, కానీ మనకి పేర్లు తాలూకా ఆనవాళ్ళు తెలుస్తాయని నేను చెప్తున్నాను. 4వ రోజు అండి, ఏప్రిల్ 2వ తారీఖు 2025. 4వ రోజు అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము ఈరోజు పంచమి తిథి వచ్చిందండి. చూసారా అండి, 4 చైత్ర నవరాత్రి 4వ రోజు ఇంగ్లీష్ క్యాలెండర్లో 5వ రోజు పంచమి వచ్చింది. ఈరోజు స్కందమాత లేదా లలితా త్రిపుర సుందరి. 5వ రోజున 6వ తెలుగు తిథి షష్ఠి వచ్చిందండి. ఇది ఏప్రిల్ 3వ తారీఖున 2025. ఇవాళ కాత్యాయని అమ్మవారిని కొలుచుకోవాలి. 6వ రోజు సప్తమి వచ్చేసిందండి, ఏప్రిల్ 4, 2025. అమ్మవారిని కాళరాత్రిగా లేదా లలితా త్రిపుర సుందరిగా పూజించుకోవచ్చు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము 7వ రోజు అండి. ఈరోజు తెలుగు తిథి అష్టమి, 5 ఏప్రిల్ 2025. అంటే 7వ రోజు ఇంగ్లీష్ క్యాలెండర్లో 8వ తిథి వచ్చింది. ఈరోజు మహాగౌరీదేవిని పూజించుకోవాలి, లేదా లలితా త్రిపుర సుందరి. 8వ రోజు అండి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము. ఈ 8వ రోజులో 9వ రోజు తెలుగు తిథి నవమి వచ్చిందండి. ఈరోజు అమ్మవారిని మనం సిద్ధదాత్రి కింద, లేదు అంటే లలితా త్రిపుర సుందరి. ఈ 6 ఏప్రిల్ రోజునే శ్రీరామ నవమి కూడానండి, చాలా మహాంతరమైన రోజు 6 ఏప్రిల్. 9వ రోజు అండి దశమి తిథి వచ్చింది, అంటే ఆఖరి తెలుగు తిథి వచ్చింది. ఈరోజు లలితా త్రిపుర సుందరి కింద పూజించుకోండి. మొత్తము 9 ఇంగ్లీష్ క్యాలెండర్లో 9 రోజుల్లో 10 తిథులు మొత్తం కవర్ అయిపోయాయండి. నేను ఇంత క్లుప్తంగా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఒకే రోజు 2 తిథులు వస్తూ ఉంటాయి. అంటే ఆ 2 తిథులు వచ్చినప్పుడు 2 సార్లు పూజించుకోవాలండి. సంకల్పము 2 సార్లు, అంటే సంకల్పంలో మనం తిథి
చెప్పుకుంటాం కదా, శుక్ల పాడ్యమి, శుక్ల విద్య అని. అది ఎవరు మిస్ అవ్వకూడదు అని. అంటే ఇది చాలా చాలా ముఖ్యమైన నియమము అండి. నవరాత్రులు 10 రోజులు 10 తిథులు పూజలో మిస్ అవ్వకుండా, ఒక్క తిథి మిస్ అయినా నవరాత్రులు పూర్తి అవ్వనట్టే కదా అని నేను ఇంత క్లుప్తంగా చెప్తున్నానండి. ఎవరికైతే అఖండ దీపము కలశము పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు 30 మార్చి 6:19 నుంచి 7:17 వరకు మంగళకరమైన ముహూర్తం ఉందండి. ఇప్పుడు మీరు కలశధారణ అలాగే అఖండ దీపం కూడా పెట్టేసుకోవచ్చు. తర్వాత లలితమ్మ పూజా విధానంలోకి వెళ్ళిపోదామండి. తేలిగ్గా సులువుగా మనకి ఎలాంటి మంత్రాలు రాకపోయినా ఒకే ఒక లలిత మంత్రంతో మనం చక్కగా పూజ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆచమనీయం చేసుకుని దీపారాధన చేసుకుని భూశుద్ధి చేసుకోండి. సంకల్పంలోని ఆ రోజు తిథి లలితమ్మ వారి పేరు చెప్పుకోండి. రాముడి పేరు కూడా జోడించుకోండి. ముఖ్యంగా ఆది పూజ్యుడైన గణపతి పూజతో ప్రారంభించండి. స్వామికి 16 నామాలు ఉంటాయి. 16 నామాలకి 16 పువ్వులతో పూజ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము సులువైన పద్ధతిలో లలితమ్మ పూజ ఒకే ఒక్క లలితా నామంతో చక్కగా చేసుకోవచ్చండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఈ శ్రీమాత్రే నమః అనే నామంతోనే లలితా సహస్రనామం మొదలవుతుందండి. చాలా చాలా పవిత్రమైన నామము. అందుకనే లలితా సహస్రనామంలో మొదటి స్థానాన్ని ఇచ్చారు. మనము చక్కగా ఈ లలితా నవరాత్రులు కేవలం ఈ ఒక్క నామంతోనే సులువైన పద్ధతిలో ఆ లలితమ్మని కొలుచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ధ్యాయామి ఆవాహయామి. ఇక్కడ మనము అమ్మవారికి ధ్యాన ప్రార్థన నమస్కారం సమర్పించుకుని ఆవాహయామి అంటే అమ్మ మీరు మా ఇంటికి విచ్చేయండి అని అర్థం. అందుకని ధ్యాయామి అన్నప్పుడు ఒక పువ్వు వదలండి, ఆవాహయామి అన్నప్పుడు ఇంకొక పువ్వు వదలండి. వారు చక్కగా మన ఇంటికి వచ్చి కూర్చున్నారండి. అమ్మవారికి సింహాసనం సమర్పయామి అని అక్షింతలు, అంటే కూర్చోడానికి కుర్చీ ఇవ్వాలన్నమాట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఆచమనీయం సమర్పయామి. అమ్మవారు సింహాసనంలో కూర్చున్న తర్వాత మంచినీళ్ళు తాగడానికి ఇచ్చినట్టు అన్నమాట. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః పాదోపాద్యం సమర్పయామి హస్తౌ అర్ఘ్యం సమర్పయామి అని అమ్మకి జలం చూపించండి. దీని అర్థము ఏమిటి అంటే అమ్మ పాదాలు అలాగే చేతులు కడుక్కోండి అని సంకేతిస్తుంది. ఇప్పుడు వరకు అమ్మవారు మన ఇంటికి వచ్చి కూర్చుని మంచినీళ్ళు తాగి కాళ్ళు చేతులు కడుక్కున్నారండి. తర్వాత ఉపచారం ఏంటో మనం తెలుసుకుందాం. తర్వాత ఉపచారము స్నానము అండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అని జలం చూపించండి. అమ్మవారి స్నానం తర్వాత అమ్మవారికి నూతన వస్త్రము అలాగే ఆభరణార్థం అక్షింత సమర్పయామి అని అక్షింతలు అమ్మ పటం దగ్గర వదిలేయండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః సుగంధ చందనం సమర్పయామి పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు వరకు కూడా లలితమ్మకి ధ్యానం సమర్పించుకున్నాము, అమ్మని ఆవాహయామి మన ఇంటికి పిలుచుకున్నాము, ఆసనం ఇచ్చాము కూర్చోండి అని, పాద్యము అర్ఘ్యము అంటే కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఆచమనీయము అంటే మంచినీళ్ళు తాగడానికి ఇచ్చాము, తర్వాత స్నానం చేయించాము, నూతన వస్త్రము ఆభరణము ఇచ్చాము, చందనం పూసుకోమని ఇచ్చాము, పువ్వులు ఇచ్చామండి. అంటే ఈ పూజ ఉపచారాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయంటేనండి, ఏదైనా ఒక అతిథి దూరమైన ప్రయాణం చేసి మన ఇంటికి వచ్చినప్పుడు మీరు ఫ్రెష్ అయిపోండి, అయిన తర్వాత మనందరం కలిసి ఆహారాన్ని స్వీకరిద్దాం అని అనుకుంటాం. అలాగే ఈ నవరాత్రుల్లోని 10 తిథుల్లో కూడా లలితమ్మని రోజు మన ఇంటికి పిలిచి అమ్మని దగ్గరుండి కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కడిగి స్నానం అయిన తర్వాత చక్కగా అమ్మకి నైవేద్యము లలితా సహస్రనామము అమ్మని ఆనందం చేయడం అన్నమాట. ఒక పెద్ద ముత్తైదు దైవ అతిథిగా భావించి ఈ నవరాత్రి పూజలు చేసుకోవాలండి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నవరాత్రులు చాలా నిష్ట నియమాలతో చేయండి. అంటే సాక్షాత్తు ఆ దైవమే మన ఇంటికి వచ్చి, మన మనుషులందరూ కూడా చిన్న జీవులండి, వాళ్ళ శక్తి మేరకు అమ్మని తోచిన విధంలో పూజ చేసుకుంటారు. మనందరం కూడా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు చేసుకుందాము.
ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం చక్కగా లలితా సహస్రనామము, రామరక్షా స్తోత్రము, హనుమాన్ చాలీసా, అంటే ఇవి రామ నవరాత్రులు కాబట్టి కుదిరితే చదువుకోండి. టైం లేని వాళ్ళు లలితా నామాలు 25 లలితా నామాలు నేను ఆల్రెడీ పెట్టానండి, అవి చక్కగా చదువుకోవచ్చు. అలాగే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని 3 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుంది. అలాగే ఆ 25 లలితానామాలు చదివితే లలితా సహస్రనామం చదివిన ఫలితం వస్తుంది. దీని తర్వాత అమ్మకి పంచోపచార పూజ చేసుకోవాలండి. ముందుగా అమ్మకి ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి, మంత్రపుష్పము. ఇది ఉద్వాసన అండి, అది ఎప్పుడు చెప్పుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమైనది ఉద్వాసన మనం ఏప్రిల్ 7వ తారీఖున సోమవారం వచ్చింది. ఆ రోజు ఉద్వాసన చెప్పేసుకుని అమ్మని అలా కదిపేసుకుని సాయంత్రం తీసేసుకోవచ్చు అండి. ఒకవేళ ఆ రోజు తీయకపోతే 8వ తారీఖున మంగళవారం వచ్చిందండి, ఆ రోజు అమ్మవారిని అస్సలు కదపకూడదు. అందుకనే 9వ తారీఖున బుధవారం వచ్చింది, ఆ రోజు అమ్మవారిని తీసుకోవచ్చు. అది మీ ఇష్టాలు బట్టి ఉంటుంది. 7వ తారీఖైనా ఉద్వాసం చెప్పుకోవచ్చు, లేకపోతే 9వ తారీఖున. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకొక నలుగురికి నిజంగా పూజ చేసుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఈ ఒక్క వీడియోలోనే కలశం నుంచి ఉద్వాసన వరకు పూజా డీటెయిల్స్ అన్నీ కూడా A to Z అన్ని విషయాలు ఈ వీడియోలో ఉన్నాయండి. అలాగే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, ఎవరైనా అమ్మవారిని పెట్టుకునేటట్టు వాళ్ళు ఉంటే అమ్మవారిని చీర కట్టి ఎలా అలంకరించుకోవాలి ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఫోటోకి కూడా చీర కట్టుకుని ముచ్చటండి. ఒకవేళ అమ్మవార్లు కలిశాలు లేని వాళ్ళు సింపుల్గా ఫోటోకి ఎలా చీర కట్టుకోవాలి నేను ఆ లింక్ కూడా పెడతానండి. అలాగే లలితా నవరాత్రుల్లో ఏ నైవేద్యాలు నివేదించాలి నేను A to Z లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ లలితమ్మని ప్రార్థించుకుంటే మా లలితా దుర్గా ఛానల్కి అదే 10,000. మనందరం కూడా మళ్ళీ ఉగాది ఉదయాన్నే లలితా నవరాత్రులు మొదటి రోజు కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు. జై శ్రీరామ్.